మార్చుకోవాలి. ఈ కోర్టులు కూడా ఎలా యాక్ట్ చేస్తాయో మనం చూడాల్సి వస్తుంది. కోర్టులు కూడా ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలి. అంతేగాని ఈ అమెరికన్ కోర్టుల్లో వారెంట్లు పొందిన వ్యక్తులకి ఈ కోర్టులు రక్షిస్తాయా, లేకపోతే అమెరికన్కి కోర్టులకు అనుగుణంగా ఫ్యాట్ స్పేస్ మీదుగా సహకరిస్తాయా అనేది కూడా మనం ఈ రోజున ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇది కోర్టులు కూడా ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రెడ్ కార్నర్ నోటీస్ రేపొద్దున ఇవ్వకపోవడం కానీ, బంద్ చేయటం కానీ, రకరకాల డిలే చేయటం కానీ, రకరకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు ఎవరి మీద అయితే వారెంట్లు ఉన్నాయో వాళ్ళు దేశాన్ని వదిలిపోవటానికి అవకాశాలు లేవు. ఒకవేళ దేశానికి వదిలి కనుక బయటకు వెళ్తే అమెరికన్ పోలీస్ ఖచ్చితంగా పట్టుకుని జైల్లో వేస్తారు. కాబట్టి సాధ్యమైనంత వరకు దేశాన్ని వదిలిపోరు. కాబట్టి ఇక్కడ మన కోర్టుల యొక్క ఏదైనటువంటి రోల్ వస్తుంది. ఇక్కడ కోర్టులు ఎలా వ్యవహరిస్తాయో చూడాలి. ఎందుకంటే ఈ రోజున కోర్టుల మీద మనం చూస్తున్నాం, ఈ అదానీలు, అంబానీలు వీళ్ళు ఇచ్చినటువంటి ఎలక్టోరల్ బాండ్స్ ఈ రోజున సుప్రీంకోర్టు మీరు గమనిస్తే బీజేపీ పార్టీకి 7,000 కోట్ల రూపాయలటువంటి ఎలక్టోరల్ బాండ్స్ బీజేపీ పొందింది. అంబానీ, అదానీలు. అయితే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఎంతెంత ఇచ్చారు అనేది మాత్రం తేల్చారు. కాకపోతే ఎవరిచ్చారు ఏ పార్టీకి అనే దాన్ని ఇతమితంగా చెప్పట్లేదు. ఇప్పుడు అదానీ ఖచ్చితంగా ఎంత ఇచ్చాడు ఎలక్టోరల్ బాండ్స్, ఎందుకు అంత ఎక్కువ ఇచ్చాడు, వేరే వాళ్ళు ఇవన్నీ కలిపి తీస్తే ప్రజల ముందు చెప్పాలి కదా, ప్రజలకు తెలియాలి కదా. ఇదంతా ప్రజల డబ్బే కదా. ప్రజల డబ్బు. మనం ఏదైతే ట్యాక్స్ కడుతున్నామో ఆ ట్యాక్స్లోంచే వీళ్ళు కాంట్రాక్ట్లు ఇస్తారండి. ఒక రోడ్డు వేయాలంటే రోడ్డుకి వేసే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రజలకు ట్యాక్సే. మరి ఇలా ప్రతి కాంట్రాక్టరు దాని మీద అతను లాభం పొందుతాడు కదా. లాభం పొందుతున్నప్పుడు ఆ లాభం పొందిన కాంట్రాక్టరు ఏ పార్టీకి ఎంత ఇచ్చాడు అనేది కూడా మనకు తెలియాలిగా. అంటే ఫైనల్గా ఏమవుద్ది, గవర్నమెంట్ డబ్బే మళ్ళీ పార్టీలకు చేరి పార్టీల నుంచి మళ్ళీ పార్టీలేమో తప్పుడు ప్రచారాలు చేస్తూ అవినీతికి పాల్పడుతూ ప్రజల్ని మరింత పేదలుగా చేసేటువంటి ప్రభుత్వాలకు మరి తెలియాలిగా మనకి. సో ఇక్కడ కోర్టులు బయటపెట్టాడు. ఇప్పుడు అమెరికన్ కోర్టులు, అమెరికన్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ చేసిన మాదిరిగా మరి ఈ రోజున మన భారత ప్రభుత్వం చేస్తుందా? 14.5 లక్షల కోట్ల రూపాయల డెట్స్ని, అప్పుల్ని భారత ప్రభుత్వం రద్దు చేసింది. అవన్నీ ఎవరికి ఉంటాయండి? 14.5 లక్షల కోట్ల అప్పులు ఇట్టంటి ఇండస్ట్రీస్కే ఉంటాయి. వీళ్ళ అప్పులే. కానీ ఒక రైతు 50,000 లక్ష రూపాయలు బ్యాంకు గనక రుణం ఉంటే వచ్చి రైతు పొలాన్ని కూడా జప్తు చేస్తారు. అదే మీకు ఇందాక జిందాల్ది చెప్తున్నా, జిందాల్కి సంబంధించిన స్టీల్ ప్లాంట్లో ఒకదానికి 43,000 కోట్ల అప్పు ఉంది, ఇంకో దానికి 40,000 కోట్ల అప్పు ఉంది. అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 20,000 కోట్ల అప్పు ఉంది. ఇప్పుడు వాళ్ళు అప్పులున్న వాళ్ళు 20,000 కోట్ల అప్పు ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని తీసుకుందాము, మేము లాభాల బాటలో నడిపిస్తాం. అసలు వాళ్ళు లాభాల బాటలో నడిపించినప్పుడు ప్రభుత్వం ఎందుకు నడిపించలేదు? అదే కదా. ఇప్పుడు వాళ్ళు 20,000 కోట్లు అప్పులతో అంటే వాళ్ళు వేరే కార్యక్రమాలు చేస్తారనమాట. ఆ ల్యాండ్ని రకరకాలుగా వాడతారు. 22,000 ఎకరాల స్టీల్ ప్లాంట్ ల్యాండ్ని రకరకాలుగా వాడతారు. మనం 30,000 ఎకరాలు, 35,000 ఎకరాలు మన అమరావతికి సేకరించి పెడితే 15,000 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నానా తిప్పలు పడుతున్నారు. సరే చేయండి, అది మంచి రాజధాని ఉండాలి. మరి 20,000 కోట్ల రూపాయల అప్పులున్నటువంటి స్టీల్ ప్లాంట్కి ఉన్న ఏరియా 22,000 ఎకరాలు. దాని విలువ దాదాపుగా 4 లక్షల కోట్లు. 4 లక్షల కోట్లు. సో 5 లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి. ఈ రోజున ఈ ప్రభుత్వానికి శ్రద్ధ ఉందా? రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ. ఒక్క 3 రోజులు అక్కడ చీఫ్ మినిస్టర్ క్యాంప్ చేసి, స్టీల్ మినిస్టర్ క్యాంప్ చేసి సాల్వ్ చేసే సమస్యని ఈ రోజు సాల్వ్ చేయట్లే. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ తప్పులన్నీ ఈ రోజు కాకపోతే రేపైనా సరే బయటపడతాయి. సరే బయటపడితే వాళ్ళకి శిక్ష పడితే ప్రజలకి ఏం లాభం? ఇక్కడ కావాల్సింది ఏంటంటే ప్రజలు సఫరిస్తున్నారు. ప్రజలకి మనం సర్వ్ చేయాలా, ప్రజలకు మనం రెస్పాన్సిబుల్ అనేది ఉండాలి. కానీ ఈ పెద్ద పెద్ద బిలియనియర్స్ దావోస్ పోయి మీటింగ్లు పెట్టి ఎంఓఎస్ చేసుకుని మేము ఇద్దేస్తున్నాం అని బిల్డప్ కార్యక్రమాలు తగ్గించి నిజంగా ప్రజలకి మనం ఏ బిజినెస్ అయినా మనం ఈ రోజున ఇండియన్ చేయగలడు అనేది మనకి ఉన్నప్పుడు మన స్టీల్ ప్లాంట్ మనమే నడుపుకోవాలా? ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? అదానీలకి, జిందాల్కి? నాకు చెప్పండి. ఈ రోజున ఏదైతే వచ్చిందో మనకి ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి
ఈ స్కాండల్ ఎలా వచ్చిందో ఇది కళ్ళు తెరిపించాలా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి కళ్ళు తెరిపించాలా, భారతదేశ ప్రజలందరి కళ్ళు తెరిపించాలా, మనం ఆలోచించాలా. వీళ్ళు చేసే ప్రచార కార్యక్రమాలకి మనం లొంగిపోకుండా కుబేరులు అవ్వాలనేది, కుబేరులు అయ్యే ప్రతివాడు, ఇట్టంటి ప్రతివాడు అక్రమాలు చేసి అవుతాడనే దాన్ని మనం మనసులో పెట్టుకుని ఊరికే డబ్బులు రావు, ఊరికే ఎవడు సంపాదించుడు, ఏదో అక్రమం చేయాలా అనే ధోరణిలో సాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు దీన్ని గమనించాలి. అంటే వ్యాపారం కన్నా డీల్స్ ఎక్కువ చేస్తున్నారు అంతే. వీళ్ళు ప్రజలకి వెళ్ళి ప్రజల సేవగా